నేను కాదంటున్నారు. 4 నెలల్లో అది 5 నెలలు లేదా 6 నెలల క్రితం ఒక వ్యక్తి వీడియో పంపించి నన్ను బ్లాక్మెయిల్ చేశారన్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిని ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మళ్ళీ కానీ 2 రోజుల క్రితం నేను కంప్లైంట్ ఇచ్చాను అంటున్నారు. మరి 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఎందుకు దాని మీద అతను ఎందుకు యాక్షన్లోకి వెళ్ళలేదు? ఏది అది మార్ఫింగ్ అయ్యి ఉంటే మరి మార్ఫింగ్ అది అవునా కాదా అని అంటే ఒక్కసారి ఆయన ఫోటో వేసి ఇందాక మామూలు ఫోటో ఒకటి ఉంది, ఆ ఒక్క ఫోటో వేయండి. ఈ ఫోటోని ఆ ఫోటోని ఇది ఆయన ఫోటో. మరి ఈ ఫోటోకి ఆయన చెప్తున్నటువంటి ఆ ఫోటోకి ఒక్కసారి అది ప్లే చేయండి. రెండో ఫోటో ఇంకోటి ఉంది కదా విడిగా మరి ఈ ఫోటో ఆ ఫోటో మరి ఏంటి? మరి ఈ ఫోటో ఆ ఫోటో మరి ఆ పక్కన ఆ ఫోటో వేయండి. ప్రజలకి ఇంతకంటే ఏం క్లారిటీ కావాలి? ప్రజలకి ఇంతకంటే ఏం స్పష్టత కావాలి? ఆయన నేను కాదంటున్నారు. చివరికి మరి ఆయన కాకపోతే ఎవరవుతారు? ఆ ఫోటోలో ఎవరున్నట్లు? మరి ఆ ఫోటోలో ఎవరన్నా వచ్చారా? మరి ఎవరన్నా ఆ ఫోటోలో మరి ఆయనలాగా ఏదన్నా మేకప్ వేసుకొని ఆయనలాగా డ్రెస్సింగ్ చేసుకొని ఆయనలాగా తీసుకొని ఈయన వీడియో తీసి ఈయన ప్రైవేట్ పార్ట్లు చూపించి ఆయన ముద్దులు పెట్టేది చూపించి మళ్ళీ పెట్టడానికి ఏమన్నా ఆయన కాదా? మరి ఇది చాలా ఆయన మాట్లాడినటువంటి దాంట్లో కూడా స్పష్టత లోపించింది. అస్పష్టతతో మాట్లాడారు. ఆయన మార్ఫింగ్ అంటున్నారు. మార్ఫింగ్ అయ్యుంటే మరి 6 నెలల నుంచి ఆయన ఎందుకు ఉపేక్షించినట్టు? 4 నెలలు అన్నారు, 5 నెలలు అన్నారు, 6 నెలలు అన్నారు. మరి అప్పటి నుంచి ఎందుకు ఉపేక్షించినట్టు? అతను బ్లాక్మెయిల్ చేశారంటారు. మరి బ్లాక్మెయిల్ చేస్తే ఎందుకు ఊరుకున్నారు? మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి ఉండి ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉండి అతను ఒక పొలిటికల్ లీడర్షిప్లో ఆ జిల్లాని శాసిస్తున్నటువంటి వ్యక్తి అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత శిష్యుడు అయ్యుండి మరి 6 నెలలుగా అతను ఎందుకు ఉపేక్షించారు? ఆయన ఎందుకు దాన్ని టార్గెట్ చేయలేదు? ఇచ్చారు. కానీ ఈ ముగ్గురు స్టేట్మెంట్లు తప్పని చెబుతూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మాత్రం అసలు వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపలేమని తేల్చేశారు. న్యూడ్ వీడియో గోరంట్లదా కాదా అని తేల్చాల్సింది ఫోరెన్సిక్ రిపోర్టే. కానీ వీడియోను అసలు ఫోరెన్సిక్కే పంపించకుండా ఆ వీడియో ఫేక్ అని ఎలా తేలుస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. సోషల్ మీడియాలో తిరుగుతున్న వీడియో గోరంట్ల మాధవ్ ఒరిజినల్ వీడియో కాదని ఎస్పీ ఫకీరప్ప చెప్పడం అందరూ నవ్వుకునేలా ఉంటుందని అన్నారు ప్రతిపక్ష నేతలు. ఎవరో కొంతమంది ఆ వీడియోకు ఎంపీ గోరంట్ల ఫోటో జత చేసి ఫార్వర్డ్ చేశారని ఫకీరప్ప వివరించారు. ఒక ఎస్పీ అయ్యుండి మరీ ఇలాంటి సమాధానాలు చెబుతారా అంటూ మండిపడుతున్నారు. మీకు ఎన్ని గంటల వరకు ఫ్రీ? నేను మళ్ళీ సాయంత్రం మీటింగ్ వెళ్తున్నానబ్బా. ఎప్పుడు ఎన్ని గంటలకు మీటింగ్? నాకు 3 గంటలకల్లా 4 మీటింగ్. నైట్ టైం అంటే ఇక్కడ నుంచి వచ్చి మీరు గుంటూరు రారా? వచ్చిన గుంటూరులో నేను ఇంటికాడ ఎట్ట కుదిరింది? గుంటూరులో ఇంకేం లేదా? ప్లేస్ ఏం లేదా? లేదు 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 లేదు. ఓకే, అక్కడైతే ఓకేనా? ఇక్కడైతే ఒక ఇంట్లోనే మా ఓకే రెంటెడ్. ఓకే సరే, తనైతే పంపిస్తాను. చూడవా? నేను అదే ఆలోచిస్తున్నా, లేట్ అవుతుందేమో నైట్ అంటే. ఇంకో రోజు వస్తా, లేకపోతే వాళ్ళ వరకు మీరు అది చేయించుకుని పంపించేయండి. చేయించుకోవడానికి ఏం లేదా? మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి, అదే ఉంది. మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి. ఏమేం చేస్తారు? ఏమేం చేస్తారు? మీకేం కావాలి? మీకేం కావాలి? కాదు మరి ఏమో ఏం చేస్తారు తెలియదు మాకు. భోజనాలు పెడతారు కూర్చోబెట్టి. 2 ఏళ్ల క్రితం వాణి గారే రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆమె ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి, భరతనాట్యంలో ప్రొఫెషనల్. ఆమె చుట్టూ ఒక 2 నుంచి 3 వేల మంది మహిళల టీం ఒకటి ఉంది సార్. ఆ అందరి అభిప్రాయం ఏంటంటే ఆ అమ్మాయిని కానీ మనం రాజకీయాల్లోకి తీసుకొస్తే మనకు 2 నుంచి 3 వేల ఓట్లు అదనంగా వచ్చి చేరతాయి, టెక్కలి టౌన్ లో బాగా పికప్ అవుతామని అన్నారని, నేను ఆమెతో మాట్లాడానని, ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావడానికి ఆ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేశారని, నేను ఆమెకు తెస్తున్నాను, ఆమెకు నువ్వు మహిళా కన్వీనర్ నువ్వు ఇప్పించాలని అంటే, నేను అవన్నీ సరే అమ్మాయి వస్తుందా, ఆ పెద్ద కుటుంబం కదా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారా అని నేను అడిగాను. లేదు వస్తారని వాణి ఇవన్నీ నాకు చెప్పింది సార్.
చెప్పిన తర్వాత అప్పుడు ఆమెకు మహిళా కన్వీనర్ ఏర్పాటు చేశాం సార్. ఆమె వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగా కష్టపడి టౌన్ లో బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది సార్. సడన్ గా ఒక సందర్భంలో ఆ అమ్మాయికి నాకు సంబంధాలు ఉన్నాయని, అమ్మాయితో నాకు వ్యక్తిగతంగా నేనేదో సంబంధాలు, అప్పటికి దువ్వాడవాణికి ఒక క్యాన్సర్ ఆపరేషన్ అయింది సార్. ఇంతవరకు మీకు ఆ బిడ్డకి తండ్రి ఎవడో నాకైతే DNA టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసి నాకు ఆన్సర్ కావాలి. ఇవాళ హస్తినాపురము ఈ ఢిల్లీకి మొత్తం యావత్ భారతం 140 కోట్లకి ఇక్కడి నుంచి వినిపించాలి. 140 కోట్లకు సిగ్గుచాటు, ఇది సిగ్గుచాటు. ఒక స్త్రీ ఒక ఎస్టీ అమ్మాయిని ఈ విధంగా చేర్చి ఈ విధంగా బాబును కానీ ఏ సిగ్నల్ ఇస్తున్నారు మీరు భారతదేశానికి? ఇదేనా పెద్దల సభ? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాస్వామ్యం? సిగ్గు లేదా మీకు? నీ బిడ్డలను నీ కూతురు చేస్తే ఇలానేనా? నీ కూతురు ఇలాగే ఎవడో చేరుస్తూ ఊరుకుంటావా? నీ పిల్లల్ని ఎవడో చేరుస్తూ ఊరుకుంటావా ఇలాగే? ఇదేనా పద్ధతి? ఇదేనా పెద్దల సభ? నాకు న్యాయం కావాలి, అందుకే హస్తినాపురంకి వచ్చాము. నాకు DNA టెస్ట్ ద్వారా ఆయన నిజాయితీ వ్యక్తి అయితే DNA టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసుకొని నేను తండ్రి కాదు అని ప్రూవ్ చేసుకొని బయటికి రమ్మను. ఆమె ఇంటిగ్రిటీ, వీళ్ళందరూ భూముల కోసం ఆడుతుంటారు కుట్ర, ఇది ఒక ఆట, భూదందా. ఆ భూదందా 1000 కోట్ల ఆస్తులు కాపాడుకునికి దే ఆర్ ప్లేయింగ్ ఏ కాన్స్పిరసీ గేమ్. ఆ గేమ్లో ఎంతమందిని తీసేస్తారు, ఎంతమందిని యాడ్ చేస్తారు, ఎన్ని కట్టుకథలను కడతారు. సార్ గురునాథం గారు, మీరు రేపు ఎవరిని కలవబోతున్నారు? మీరేమో ఏకంగా ఆయన పదవికి రాజీనామా చేయాలని అడుగుతున్నారు. రేపు ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం చెప్తున్నారు? విజయసాయిరెడ్డి గారు తనకున్నటువంటి డబ్బుతో, పలుకుబడితో, తను సంపాదించినటువంటి కోట్లతో ఇటువంటి దందాలు చాలా చేసి మోసం చేశాడు. కాబట్టి అక్కడ ఈ యొక్క దందా మొత్తం జరిగింది కూడా వైసీపీ పార్టీలోనే. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. ఈ రోజున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. గిరిజన మహిళగా ఉన్నటువంటి ముర్మా గారికి, అదేవిధంగా అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ప్రివిలేజ్ కాన్ఫిడెన్స్ మోషన్లో ప్రివిలేజ్ కమిటీకి దాన్ని రిఫర్ చేసి అతని సభ్యత్వం నమస్తే అందరికీ. మన వైసీపీ నాయకుల యొక్క చరిత్ర చెప్దాం అనుకున్నాము. అంటే గొప్ప వాళ్ళ గురించి చెప్పుకోకపోయినా పర్లేదు, కానీ మన వాళ్ళ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోవాలి ఇటువంటి వాళ్ళు. అసలు దేశానికి ఎంత సేవ చేస్తున్నారు తెలుసా? అసలు వైసీపీ అనేది ఒక బ్రాండ్, అంతే. బ్రాండ్ అంబాసిడర్ అదేందో అంటారు, సంథింగ్ నాకు రావట్లేదు. బ్రాండ్ అంబాసిడర్ అంటే మన వైసీపీ లీడరు ఒక బ్రాండ్, దాంట్లో ఉండే కార్యకర్తలు అబ్బో చిన్న బ్రాండ్స్ కాదు. వాళ్ళ గురించి కొద్దిగా చిన్న ఫన్నీ వీడియో అయితే పెట్టాను. వీళ్ళకి నాకు తెలిసి ఏం పేరు పెడదామంటే ప్రతివతలను పెట్టుకోవచ్చు, అర్థమవుతుందా? వైసీపీ ప్రతివతలను పెట్టించుకోవచ్చు కావాలంటే. అంటే జెంట్స్ కదా, జెంట్స్ కాబట్టి ఏం పెడదాం? మీకు నచ్చింది ఒకటి పెట్టండి, అర్థమైందా? ఉత్తమ పురుషులు అవ్వచ్చు. అంటే ప్రపంచంలో ఉండొచ్చు పురుషులు, బట్ ఇటువంటి పురుషులు ఉండరేమో నాకు తెలిసి. పుణ్య పురుషులు అనుకుంటాను. వైసీపీ పుణ్య పురుషులు బాగుంటుంది అనుకుంటున్నాను నేను, కొద్దిగా మోడరేట్గా. వైసీపీ పుణ్య పురుషులు, లేదంటే ఉత్తమ పుణ్య పురుషులు. మన అన్నతో పాటు జగన్ అన్నతో పాటి మన అన్న కూడా ఇంక్లూడ్ అవ్వాలి. ఆయన ఉత్తమోత్తమ పురుషుడు, మన జగనన్న ఉత్తమోత్తమ పురుషుడు. ఆలోచన శక్తి లేకపోయినా కూడా మిగతా అన్ని వేషాల్లో మన వాళ్ళు రసికరాజులే, మామూలు కాదు, చిన్న రసికరాజులు కాదు. ఒకసారి మన హీరోస్ని చూద్దాము, ఓకే? తర్వాత చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. చూసారు కదండి, మన వాళ్ళ అదే భరతనాట్య డ్యాన్సులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప పనులు. అంటే పదవుల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఉత్తమోత్తమ పనులని మనము కొద్దిగా ఎప్పుడు కూడా మనసులో మననం చేసుకుంటూ ఉండాలి. మననం అంటే తలుచుకుంటూ ఉండాలి, ఓకేనా? లేదంటే పాపం ఇటువంటి వాళ్ళు మళ్ళీ మనకు దొరకరండి, అర్థమవుతుందా? వాళ్ళు ఆల్రెడీ అనుకుంటున్నారు నెక్స్ట్ పాలిటిక్స్లో నెక్స్ట్ మేమే వస్తామని. కాబట్టి దీన్ని మననం చేసుకుంటూ వాళ్ళకి మామూలుగా కాదు, ఓకేనా? ఇంకొక విధంగా పోయినసారి 11 చెప్పినాము,
ఇట్ట కాకుండా కొద్దిగా ఇంకా గట్టిగా బాగా బలంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.